మన రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన అభిమానం మీద పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మరి ఒకసారి ఆయన జయంతి సందర్భంగా మన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దక్షతను మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు 2004వ సంవత్సరం నాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఒక రకంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని చెప్పని కూడా మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకు చెప్తామనంటే మరి అంతవరకు ఈ కుటుంబాల సంక్షేమం అనేది అంతవరకు లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక కుటుంబంలో అందరూ బాగుండాలి, కుటుంబ సభ్యులు బాగుండాలి, కుటుంబ పెద్దలు బాగుండాలి అని చెప్పని ఆయన కుటుంబాలకు మంచి కావాలని చెప్పని ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన పరిస్థితులు ఆ రోజు. అలాగే మంచి విద్య అయితేనేమి, మధ్యాహ్న భోజన పథకంలో మంచి నాణ్యమైన భోజనం అయితేనేమి, ఇవన్నీ కూడా ఇలాంటివి ఎన్నో ఆయన మన కుటుంబాలకు అందించి, మన కుటుంబాలకు కూడా ప్రభుత్వం అనేది మన కుటుంబాల కోసం కూడా ఉందని చెప్పని ఆయన పరిపాలన చేసిన రోజులు. మరి ఆయన అనుకోకుండా ఒక ప్రమాదం చనిపోవడం, మరి ఆయన బాధ్యతను మరి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధ్యతలు తీసుకుని మరి ఆయన ద్వారా